చీకటి కదా, ఫేస్ ఎలా కనిపిస్తుంది? అయినా జల్ రాసా, ఏదేం జరగదులే. ఇదేంటి ఎక్కడ ఆపాను? అసలు లొకేషన్ కరెక్టేనా? లొకేషన్ కరెక్టే కదా? వైషు ఏమన్నా పొరపాటున పెట్టిందా? ఆయన ఈ టైంలో శ్మశాన వాటికకు ఎందుకు రమ్మంటుంది? ఇక్కడ కలవడం ఏంటి? వైషు లోపల ఉండడం ఏంటి? లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. ఆడపిల్ల తనే ఉండగాలేంది ప్రపోజ్ చేసేవాడిని. నేను వెళ్ళకపోతే హీరోయిజం ఎలా ఎలివేట్ అవుతుంది? వెళ్దాం. వైషు, ఎక్కడున్నావు వైషు? వైషు, 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 వైషు. వైషు ధైర్య సాహసరాలే. అమ్మ బాబోయ్! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నో మురళి, బీ బ్రేవ్. వైషు చూస్తే బాగుదురా? మురళి, నేను ఇక్కడున్నా, ఇక్కడికి రా. రా, వచ్చావా? వచ్చావా మురళి? రా రా. ఎవరంటావేంటి మురళి? నేను వైషుని. నువ్వు నా వైషు కాదు. కాదంటావేంటి మురళి? కాలేజీలో సైగలు కొట్టావు, పార్కులో సైట్ కొట్టావు, రోడ్డు మీద రోమియోలా వెంట పడ్డావు. అవన్నీ నిజమే, కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు? ప్రేమ బయటికి తన్నుకొచ్చి ప్రేమ ప్రేతాత్మగా మారింది. ఈ ఆత్మ ప్రేతాత్మ. ఓ అవునా? అవును మురళి, అవును. నా కోసం ఏం తెలియదా? ఉత్త చేతులతో వచ్చి తపస్సు చేద్దాం అనుకుంటున్నావా? నో, నీకోసం బొకే తీసుకొచ్చాను. అన్ని దానికైనా నాకు ఇవ్వవా? నువ్వెవరు? అది ప్రేమ ప్రేతాత్మ వైషు. నేను ప్రేమాత్మ వైషుని. ప్రేమ బయటికి రాగానే రెట్టింపై ఆత్మగా ప్రేతాత్మగా విడిపోయాం. నువ్వు నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్ళాడాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకే 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 కావాలి. నాకే కావాలి, వదులు, నాకే కావాలి. కంగారు పడతావేంటి మురళి? అరే, చేతులు కూడా వణుకుతున్నాయంటే. ఫస్ట్ ప్రపోజల్, ఫస్ట్ టచ్ ఫీలింగ్
కదా రా మురళి. నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. వదలండి. ఆత్మ ప్రాతాత్మ నన్ను వదిలేయండి. నాకు వయసు వద్దు, తన ప్రేమ వద్దు, తనతో పెళ్లి వద్దు. నన్ను వదిలేయండి. ప్రేమ అంటూ వెంటపడ్డాడని ప్రేతాత్మలా భయపెట్టావు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేనా? పెళ్ళా? అలా అంటావేంటి వైషు? నాకు తారక్ ఎదురుపడినట్టుగా నీకు సరైన వాడు ఎదురుపడితే అప్పుడు నువ్వే పెళ్లికి ఆరాటపడతావు. అది జన్మలో జరగని పనిలే. పద. మొత్తానికి ఎవరినో చూపించి సంబంధం చెడగొట్టారన్నమాట. ఏదైనా చెడగొట్టినంత ఈజీ కాదు కలపటం. ఇప్పుడెలా కలుపుతారు? అలా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారంటే ఆయన అడుగుతున్నారుగా, సమాధానం చెప్పండి. నాన్న, మేం సంబంధం చెడగొట్టాలనుకునే వెళ్ళాం, అలా అనే వెళ్ళాం. కానీ మేం ఆలోచించింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ, ఇందులో మరో కథ కూడా ఉందా? ఏంటో అది? అది కూడా చెప్పండి. మీరు అనుకున్న ముగ్గేంటి, వేసిన ముగ్గేంటి? అది మేం 16 చుక్కల ముగ్గు. మిథునా, నువ్వు ఆగవే. డైరెక్టర్ నువ్వే కదా, నువ్వే చెప్పు. నేను ఒక అతన్ని పంపాను. అదే నాన్న జరిగింది. ఓహో, మీ డ్రామాలోకి అనుకోకుండా ఇది ప్రేమించిన వాడు వచ్చి క్యారెక్టర్ వేశాడన్నమాట. ప్రేమికుడే బాయ్ ఫ్రెండ్గా ప్రత్యక్షమయ్యాడన్నమాట. మరి వెంటనే నిన్నే నేను ప్రేమించిందని చెప్పలేకపోయావా? అవునవును, చెప్పేస్తే సరిపోయేది. మరి ఇంత వెటకారంగా మాట్లాడకండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. దీని ప్రేమకు ఆ దేవుడి ఆశీస్సులున్నాయి. అందుకే తారక్ గారిని పంపారు. ఎస్, వైషు చెప్పింది 100% కరెక్ట్. ఏంటే కరెక్ట్? సంబంధం చెడనైతే చెడింది, కానీ అతని దృష్టిలో నువ్వు ఎవరినో ప్రేమించింది అని ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్ను అతన్ని వైషు ఎలా కలుపుతుంది? ఇంకో ప్లాన్ వేస్తారేమో. అవసరం లేదు నాన్న. నిజం నిలకడ మీద తారక్ గారికి నేనే తెలియజేస్తాను. అతను ఒప్పుకోవద్దు. మీ డ్రామాలు చూసి తప్పుగా అనుకుంటే? తారక్ గారు చాలా మంచివారమ్మా. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తావు? నేను ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇస్తుంది ఆయన సొంత తమ్ముడికే అనుకున్నాను. మరి కాదా? కాదమ్మా, వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి. అతన్ని అంత ప్రేమగా ప్రాణంగా చూస్తూ అతని మార్పు కోసం అంతలా ఆరాటపడేవాడు దేని ప్రేమని కూడా అర్థం చేసుకుని అంగీకరిస్తారని నమ్మకం నాకుందమ్మా. నమ్మకాలు పక్కన పెట్టు వైష్ణవి. సొంత తమ్ముడు కాకపోయినా వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉంది. అతన్ని ప్రేమించడంలో కూడా అర్థం ఉంది. దీన్ని ప్రేమించాలని, దీని ప్రేమని అంగీకరిస్తాడని నువ్వెలా అంటావు?
రక్త సంబంధాల మధ్యలో కత్తులు దూసుకున్న సందర్భాలున్న కాలం నాన్న ఇది. స్వార్థం తప్ప అవతలి వాళ్ళ ఎదుగుదల సహించని రోజులు నాన్న ఇవి. అలాంటిది సొంత తమ్ముడు కాని తమ్ముడి కోసం అతన్ని ఉన్నతంగా నిలబెట్టాలని, గొప్పగా మలిచి లోకానికి పరిచయం చేయాలనే పట్టుదల ఉండటం మంచి మనసున్న వాళ్ళకే సాధ్యం నాన్న.